యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే విశ్రాంతి దినము పరిశుద్ధ దినం యొక్క శుభములు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉందరు. మనల్ని బాధించేవారు భయపెడుతుంటారు. మనల్ని బాధించాలని ఒక దురుద్దేశం కలిగి మన మీద పగబూని మన మీద పగబెట్టుకొని మనల్ని ఓర్వలేని పరిస్థితుల్లో మన స్థితి మంచిగా ఉన్నప్పుడు వారు ఎంటర్ అవుతూ వారిని అనేక రీతిలో బాధిస్తుంటారు. మనము ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, న్యాయంగా ఉన్నా, బాధించాలని ఒక దురుద్దేశం కలిగిన వ్యక్తులు కొన్నిసార్లు నీ స్నేహితులు కూడా మారిపోతుంటారు, నీ బంధువులు కూడా మారిపోతుంటారు. నిన్ను ఓర్వలేక బాధిస్తుంటారు, నిన్ను భయపెడుతుంటారు, నిన్ను బాధిస్తుంటారు, భయపెడుతుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భయపడనక్కర్లేదు, వారికి నువ్వు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉందరు. దేవుడే బాధించే వారిని దూరపరుస్తాడు, వారిని దూరంగా ఉంచుతాడు. భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. భీతి అంటే భయం. బాధించే వారి ద్వారా, భయపెట్టే వారి ద్వారా భీతి కలుగుతుంది, అంటే భయం కలుగుతుంది. అది నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఇది దేవుని యొక్క వాగ్దానం. పర్వతములు 10వ వచనంలో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోతుంది. చూడండి, ఎందుకంటే పర్వతాలు తొలగిపోవచ్చు, పర్వతాలు ఉండకపోవచ్చు, మెట్టలు అనేటివి దద్దరిల్లిపోవచ్చు, కానీ దేవుని కృప చూడండి. దేవుడు మాట్లాడు, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు, నీవు భయపడనక్కర్లేదు, భీతి నీకు దూరంగా ఉంటుంది. నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన, దేవుడు సమాధాన విషయమైన నిబంధన మనతో చేసి ఉన్నాడు. అనేక మార్లు సమాధానం అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి సమాధాన విషయమైన నా నిబంధన అను దేవుడిని యొక్క నిబంధన. మనుషులు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేరు, సమాధానపరచలేరు, పార్షాలిటీ చూపిస్తారు. సమాధానపరచడంలో కూడా మనుషులు సమాధానపరచడంలో పార్షాలిటీ చూపిస్తారు. ఇరు వర్గాలను వారు సమాధానపరచలేరు. పార్షాలిటీ ఎందుకు చూపి వారు ఒకరితోకి మరి న్యాయం చేస్తే ఇంకొకరు బాధపడతారు. వారి లాభాని కొరకు, వారి యొక్క వారి లాభాని కొరకు మరి ఏం చేస్తారంటే పార్షాలిటీ చూపిస్తారు, సమాధానపరచలేరు. అందుకే అంటున్నాడు, నా నిబంధన, దేవుని యొక్క నిబంధన, సమాధాన విషయమైన దేవుని నిబంధన ఇంకెక్కడా లేదు. ఒక దేవుని వద్దనే ఆ సమాధానం అనే నిబంధన ఉంది. నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. నేను సమాధాన విషయమైన నా నిబంధన నేను చేశాను, అది నీ నుండి తొలగిపోదు. నీ అందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు జాలిపడే దేవుడు. నువ్వు అవమానాలకు గురైనా, నిందలకు గురైనా, దెబ్బలకు గురైనా, నీ అందు జాలిపడే దేవుడు ఉన్నాడు. మనుషుల జాలి కొరకు నువ్వు ఎదురు చూడకూడదు. చాలాసార్లు మనుషుల జాలి కొరకు మనం ఆధారపడి ఉంటాం, మనుషుల మీద ఆధారపడుతుంటాం, వారి జాలి కొరకు ఎదురు చూస్తుంటాం. మనం కన్నీరు పెడుతూ వారికి మన కొన్ని విన్నపాలు మనం విన్నపిస్తుంటాం. మనం బాధల్లో, ఇబ్బందుల్లో ఏడుస్తుంటాం. మనుషుల వద్ద కాదు, జాలిపడే దేవుడు మనకున్నాడు. నీ అందు జాలిపడు యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు నిబంధన చేశాడు సమాధాన విషయమై. ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. సమాధానం లేక ఈ రోజులలో ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నో కుటుంబాలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు చింత, వేదన, దుఃఖంలో ఉంటున్నారు.
అటువంటి పరిస్థితుల్లో ఎంతో బాధ దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు. సమాధాన విషయమైన నిబంధన చేసిన దేవుడు మనకు ఉన్నాడని ఒక ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. మనుషుల మీద పడటం కాదు, మనుషుల సమాధానం కొరకు మనం ఎదురు చూడటం కాదు. సమాధాన విషయమైన నిబంధన మన దేవుడు మనకు చేసి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, దేవుని కృప ఎన్నడూ కూడా విడిచిపోదు అని అందుకే అంటున్నాడు, వాదించేవారు నీ దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉండు, అది నీ దగ్గరకు రానేది. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు సమాధాన విషయమైన నిబంధన మనందరితో చేసి ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగుటకు దేవుడు మనకు ధైర్యం, తన కృపను, ఆదరణ అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.